ఎమ్మెల్సీ ఎన్నికలలో 2 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవడం అనేది అదేం పెద్ద విషయమే కాదు. దాన్ని మేము పెద్దగా పట్టించుకోవడం కూడా లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం అనేది, ప్రతిపక్షాలు గెలవడం అనేది ఇదేదో ఇప్పుడు కొత్తగా జరిగింది ఏం కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు మొన్నటికి మొన్న 2018 తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ స్థానాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్లో ఉండి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిచిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అదే కాకుండా గతంలో ఇదే బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 7 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్న విషయం కూడా మనందరికీ తెలుసు. మరి ఆ రాష్ట్రంలో బీజేపీ ఏమన్నా అధికారంలోకి వచ్చిందా? బీజేపీ ఏమన్నా 30-40 సీట్లు గెలుచుకున్నదంటే ఏమీ లేదు.